హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ క్లాస్ అండి. మార్చి 12వ తేదీ కరెంట్ అఫైర్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి పోటీ పరీక్షల్లో ఈరోజు క్లాస్ నుండి తప్పకుండా అడుగుతారండి. దలై లామా రాసిన బుక్ను ఆవిష్కరించారు. నరేంద్ర మోడీకి మారిషస్ కంట్రీ అత్యున్నతమైన అవార్డు ఇచ్చింది. ఫిలిప్పీన్స్ దేశం యొక్క మాజీ అధ్యక్షుడు అవినీతి అక్రమాలతో అరెస్టు కాబడ్డారు. ఆపరేషన్ బొంగో సాగర్ పేరుతో 4వ ఎడిషన్ నేవీ విన్యాసాలు కంప్లీట్ అయినాయి. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ యొక్క బిడ్స్ అండి. డైలీ కరెంట్ అఫైర్స్ అండి. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దాదాపు 70 పైగా వీడియోస్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ అవుతుంటుంది. స్టాండర్డ్ జీకే ఈ టోటల్ ఎనప్ అండి. ఎనీ పోటీ పరీక్షల్లో ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీకు టోటల్ ఎనప్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన క్లాసు తెలియపరచండి. ఈరోజు క్లాసు నుండి రేపు డిఎస్సిలో కానీ 2 రాష్ట్రాల్లో రాబోతున్న డిఎస్సి నోటిఫికేషన్ కానీ 2 రాష్ట్రాల్లో రాబోతున్న యొక్క ఎస్ఐపిసి నోటిఫికేషన్లో కానీ గ్రూప్స్లో కానీ ఈరోజు అడిగే అవకాశం ఉంటుంది. ఈరోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ చూసాం. తెలంగాణ టాపర్ గ్రూప్ అంటే 600 మార్కులకి 450 మార్కులు కూడా దాటలేదు. గ్రూప్ 2లో జిఎస్ఐ కీలకమైంది. రేపు డిఎస్సిలో కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి. సార్ ఒక 2025 సంవత్సరం సార్, ఇది మార్చి 12వ తేదీ నాడు అంటే ఇక్కడ సార్ నరేంద్ర మోడీ మారిషస్ కంట్రీ యొక్క స్వతంత్ర వేడుకలకైన ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది సార్. 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ మారిషస్ దేశానికి మోడీ వెళ్ళడం జరిగింది సార్. మారిషస్ అనేది ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్న ఖండం సార్. ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్న యొక్క దేశం సార్. ఇది హిందూ మహాసముద్రంలో చిన్న దీవి అండి మారిషస్ కంట్రీ. 16, 17వ శతాబ్దంలో చాలామంది భారతీయులు అస్సాం, బీహార్ నుండి వెళ్ళి ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడే స్థిరపడిపోయిన యొక్క సంఘటన సార్. ఈ దేశం అధికార భాషలు ఇంగ్లీష్, భోజ్పురి అధికార భాషలండి. ఈ మారిషస్ క్యాపిటల్ ఫోర్ట్ లూయిస్ అండి. మారిషస్ క్యాపిటల్. ప్రస్తుతం అండి ఈ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం అండి. మోడీతో పాటు 200 మంది ప్రముఖులు కూడా ఈ దేశానికి వెళ్ళడం జరిగింది సార్. బీహారీ సాంప్రదాయ గీత్ గవాయ్ ప్రదర్శనలో ప్రవాస భారతీయులు కూడా మోడీ కలుసుకున్నారండి. 1967 మార్చి 12వ తేదీ నాడు బ్రిటన్ నుండి మారిషస్కు ఇక్కడ స్వాతంత్రం రావడం జరిగింది సార్. 57 సంవత్సరాల మారిషస్ కంట్రీ యొక్క స్వతంత్ర వేడుకలకు నరేంద్ర మోడీ ఈరోజు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది సార్. రేపు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడతారు సార్. ఈ మధ్యన నరేంద్ర మోడీ ఏ దేశం యొక్క స్వతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. మారిషస్ కంట్రీ యొక్క ఎన్ని సంవత్సరాల స్వతంత్ర వేడుకలకి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరైండు. రేపు జీకే పరంగా అడతారు సార్. మార్చి 12వ తేదీ నాడు ఏ దేశం స్వతంత్ర వేడుకలను నిర్వహించుకుంటుంది, ఈ టైపులో అడిగే అవకాశం కూడా ఈ ఏరియా నుండి ఉంటుంది సార్. ఒక మార్చి 12వ తేదీ నాడు నరేంద్ర మోడీకి
అత్యున్నతమైన అవార్డు మారిషస్ కంట్రీ ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ. ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషియన్ అవార్డు ఆ దేశ ప్రధాని చేతుల మీదుగా, నవీన్ రామ్ గులాం చేతుల మీదుగా నరేంద్ర మోడీ అవార్డును స్వీకరించడం జరిగింది సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఈ దేశ అధ్యక్షుడు ధరం గోకుల్తో కూడా మోడీ భేటీ కావడం జరిగింది సార్. రేపు గ్యారంటీగా ఎన్ని పోటీ పరీక్షల్లో ఇక్కడి నుంచి అడిగే అవకాశం ఉంటుంది సార్. రేపు లేటెస్ట్ ఎనీ నోటిఫికేషన్లో గ్రూప్ డి కానీ, ఎస్ఐపిసి కానీ, డిఎస్సిలో కానీ, గ్రూప్స్లో కానీ మారిషస్ కంట్రీ గురించి గ్యారంటీ అడుగుతాడు. ఒక హెచ్ఐ నివారణ కోసం మార్కెట్లోకి వచ్చిన మొట్టమొదటి ఇంజెక్షన్ అంటే సార్ లెనాకాపావిర్. ఈ లెనాకాపావిర్ అనేక సార్ ఇక్కడ ఇంజెక్షన్ అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ సంస్థ అభివృద్ధి చేయడం జరిగింది సార్ ఇక్కడ. ఒక 1987లో 19 ఇక్కడ సార్ 86లో ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎయిడ్స్ను సౌత్ ఆఫ్రికాలో గుర్తించారు. ఇండియాలో 1987లో తొలి ఎయిడ్స్ కేసును చెన్నైలో గుర్తించారు. 1988 నుండి డిసెంబర్ 1ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఎయిడ్స్ రోజుగా పరిగణించింది సార్. 1988 నుండి డిసెంబర్ 1ను ప్రపంచ ఎయిడ్స్ రోజుగా పరిగణిస్తున్నారు సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతారు సార్. ఈ మధ్యన వార్తలకు వస్తున్న లెనాకాపావిర్ ఇంజెక్షన్ ఎందుకు వార్తలకు వస్తుంది? ఏ వ్యాధి నివారణ కోసం అమెరికా గిలీడ్ సైన్సెస్ సంస్థ లెనాకాపావిర్ ఇంజెక్షన్ డిజైన్ చేసింది. ఇలా రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక అవినీతి అక్రమాల పేరుతో అరెస్ట్ అయిన వ్యక్తి ఒక ఫిలిప్పీన్స్ యొక్క మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటేరా సార్. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు, ప్రజెంట్లీ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు అండి జూనియర్ ఫెర్నాండేజ్ సార్ ఇక్కడ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు. ఫిలిప్పీన్స్ క్యాపిటల్ మనీలా నగరం అండి. మనీలా నగరం అంటున్నాం సార్. ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఇక్కడ ఉంది. ఆసియా ఖండంలో నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగసెస్ అవార్డు ఇస్తుంది ఫిలిప్పీన్స్ దేశం అండి. ఈ మధ్యన ఆకాశ్ మిసైల్, ఈ మధ్యన బ్రహ్మోస్ మిసైల్ కొనుగోలు కోసం అగ్రిమెంట్ చేసుకుంది సార్. రేపు ఎగ్జామ్ అడతాడు సార్. ఈ మధ్యన సార్ రోడ్రిగో డ్యూటేరా ఎందుకు వార్తలకు వస్తున్నారు? ఈ మధ్యన అరెస్ట్ అయిన రోడ్రిగో డ్యూటేరా ఏ దేశం యొక్క మాజీ అధ్యక్షుడు. ఇలా రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ ఒక దలై లామా సార్ ఇక్కడ టిబెట్ యొక్క బౌద్ధ మత గురువు దలై లామా 14వ దలై లామా సార్ ఇక్కడ ఎప్పుడైతే చైనా టిబెట్ను ఆక్రమించిందో, టిబెట్ అనేది మా బౌద్ధ మతస్థులకు స్వతంత్ర దేశం కావాలని చెప్పి ఉద్యమించి ఈయన హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాల ప్రాంతంలో స్థిరపడిన వ్యక్తి సార్ ఇక్కడ. ఈయన రాసిన యొక్క నవల సార్ ఇది. ఏంటి సార్ ఇక్కడ ఈయన 1950లోనే భారత్కు రావడం జరిగింది సార్. ఇక్కడ ఒక నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అండి. ఈయన రాసిన యొక్క నవల పేరు సార్ ఇక్కడ. ఈయన రాసిన యొక్క బుక్ నేమ్ సార్ ఏంటంటే వాయిస్ ఫర్ ది వాయిస్లెస్.
వాయిస్ ఫర్ ది వాయిస్లెస్ అనే బుక్ రచయిత సార్. బుక్స్ అండ్ ఆథర్స్ నుండి గ్యారంటీగా పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ ఏరియా నుండి మరొకటి సార్, ఇక్కడ మరొక అంశం ఇది సార్. మరొక అంశం ఇక్కడ ఏంటి సార్ అంటే, ప్రధానంగా సార్ ఇక్కడ ఎగ్జామ్లో ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈ ఏరియా నుండి మీరు క్యాచ్ చేయాలి సార్. ఈ క్రింది వాళ్ళు సరికాని నేను అడుగుతుంది సార్. ఏంటి సార్? మార్చి 10 నుండి మార్చి 12 వరకు ఇండియా బంగ్లాదేశ్ ఆపరేషన్ బొంగో సాగర్ పేరుతో నేవీ విన్యాసాలు నిర్వహించారండి. నేవీ విన్యాసాలను బంగాళాఖాతంలో నిర్వహించారండి. ఇది 4వ ఎడిషన్ అండి. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ అయిందంటే 2017 కాదండి, 2018లో స్టార్ట్ అయిందండి. ఇక్కడ రేపు లేటెస్ట్ సార్. టెక్నాలజీ పరంగా అడిగే అవకాశం ఉంటుంది సార్. 2025 సంవత్సరం మార్చి 10 నుండి 12 వరకు ఆపరేషన్ బొంగో సాగర్ పేరుతో ఇండియా బంగ్లాదేశ్ ఉమ్మడిగా ఎక్కడ నేవీ విన్యాసాలు నిర్వహించారు. ఈ ఎన్నో ఎడిషన్ ఇది, ఏ రోజు నుండి ఏ రోజు నిర్వహించారు, ఈ టైప్లో మనకు అడుగుతారు సార్ ఎగ్జామ్లో. మరొక బిట్ సార్, ఈ కింది వాళ్ళలో తప్పును గుర్తించమని అడుగుతుంది సార్. మారిషస్ దేశం 50 ఏళ్ళ యొక్క స్వతంత్ర వేడుకలు అధికారికంగా నిర్వహించింది. ఓకే అండి ఆన్సర్. మార్చి 12 నాడు నరేంద్ర మోడీ మారిషస్ కంట్రీ యొక్క స్వతంత్ర వేడుకలకు ముఖ్య అతిథి. ఓకే అండి. మారిషస్ యొక్క అత్యున్నతమైన అవార్డు ఆర్డర్ ఆఫ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ కీప్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అవార్డు కూడా మోడీకి రావడం జరిగింది సార్. ఈ దేశ ప్రధాని సార్ నవీన్ చంద్ర రంగూలం సార్. ఈ దేశ ప్రధాని ఇక్కడ ముఖ్యంగా సార్. మరి అదేవిధంగా సార్ 2022 ఫిబ్రవరి 24 నాడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయితే 3 ఏళ్ల పాటు యుద్ధం కొనసాగింది. 30 రోజుల పాటు యుద్ధాన్ని విరమించండి, కాల్పుల విరమణ ఆపాలని చెప్పి ట్రంప్ ఆదేశించడంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఆగిపోయిన సంఘటన. ఈ మధ్యనే ఉక్రెయిన్ ఇజ్రాయెల్ మధ్య కూడా కాల్పుల విరమణ ఆగిపోయింది. ఉక్రెయిన్ రష్యా మధ్య కాల్పుల విరమణ కూడా ఆగిపోయిన సంఘటన సార్. జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్ అండి. ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేస్తున్న మూమెంట్లో ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల్ని ఆపరేషన్ మిషన్ గంగా పేరుతో స్వదేశాన్ని రప్పించాం. రేపు ఆపరేషన్ బొంగో సాగర్ గురించి కానీ, నరేంద్ర మోడీ మారిషస్ కంట్రీ యొక్క అత్యున్నతమైన అవార్డు కానీ, ఫిలిప్పీన్స్ మాజీ ప్రెసిడెంట్ ఇక్కడ అరెస్ట్ కానీ, వీటిపై రేపు ఎగ్జామ్లో ఫోకస్ చేసే అవకాశం కూడా ఉంటుంది సార్. దలై లామా వాయిస్ ఫర్ ది వాయిస్లెస్ అనేక లేటెస్ట్ బుక్ గురించి కూడా అడుగుతారు సార్. బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి ఇవి ఈరోజు మార్చి 12 యొక్క కరెంట్ అఫైర్స్ బిట్ సార్. టోటల్ ఎనఫ్ సార్. మన యాప్లో ఫుల్ కోర్సు సార్. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడి నుంచి బిట్టులేని పేపర్ ఉండదు. గ్యారంటీ ఈరోజు క్లాసు నుండి తప్పకుండా మీకు అడుగుతారు సార్. స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్, ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తే ఎగ్జామినర్ ఏ టైప్లో ఎలా అడిగినా ఈజీగా మీరు క్యాచ్ చేయగలుగుతారు సార్. థ్యాంక్ యూ.